మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనందరం ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి రెండవ రాకడలో క్రీస్తుని ఎదుర్కొనడానికై పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే సర్వోన్నతుడైన దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. మనందరికీ పేర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరే ఉంటుంది. మహా అయితే 2 పేర్లు ఉంటాయి, మహా అయితే 3 పేర్లు ఉంటాయి. అంటే అఫీషియల్గా ఒక పేరే ఉంటుంది, అన్అఫీషియల్గా చాలా పేర్లు ఉంటాయి కదా. నానుబాబు అఫీషియల్ పేరు, కుళ్ళోడు అన్అఫీషియల్ పేరు కదా. అంటే మామూలుగా చెబుతారు. కొంతమందికి కొన్ని పేర్లు ఉంటాయి, దొంగోడు, ఈడు బుజ్జోడు, లరాడీడు, ఈడు. దేవునికి అఫీషియల్గానే చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ కూడా ఆయన గుణాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటాయి. ఒక్కొక్క పేరు ఒక్కొక్క గుణాన్ని, దేవుడు కలిగి ఉన్న లక్షణాలను మనకు అర్థమయ్యేటట్టు చేస్తూ ఉంటాయి. అభిగాయాలు అనేటువంటి ఒక సహోదరి తన యొక్క సేవకుడితో తన భర్త గురించి మాట్లాడుతూ ఉంటుంది. అతని పేరే అతని గుణాన్ని తెలియపరుస్తుంది కదా. అతను మూరటివాడు, మొండోడు అంటది. అంటే మనుషులకు పేర్లు ఎంత ప్రాముఖ్యమంటే ఆ పేరు అతని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తాయి, అతని జీవన విధానాన్ని జ్ఞాపకం చేస్తాయి, అతని పుట్టుకను జ్ఞాపకం చేస్తాయి, అతని పుట్టుకలో జరిగిన రహస్యాలను జ్ఞాపకం చేస్తాయి, తన జీవితంలో కలిగిన సంఘటనలను జ్ఞాపకం చేస్తాయి. కనుక పేర్లు చాలా ప్రాముఖ్యమైనవి. ఈరోజు మన దేవుడు కలిగి ఉన్నటువంటి పేర్లలో, ఆయన పిలువబడినటువంటి పేర్లలో ఒక పేరును, ఆయన కలిగి ఉన్నటువంటి పేర్లలో లేదా ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలలో ఒక లక్షణాన్ని మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరవండి. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. చాలండి, చాలు. ఆ ఒక్క మాట నేర్చుకుందాం ఇవాళ. దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగినవాడు. మనం ఆరాధించున్నటువంటి దేవుని గురించి, మనం పూజించుచున్నటువంటి దేవుని గురించి, మనం సేవించుచున్నటువంటి దేవుని గురించి, మనం నమ్ముకున్నటువంటి దేవుని గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే ఆయన నమ్మదగినవాడు. చూడండి, నమ్మదగినవాడు అంటే ఎట్లా అంటే, చూడండి, కొన్ని పర్యాయాలు కొంతమంది గురించి చెప్తూ ఉంటారు. ఒరే, ఆ పలానోడు మాట వెనకరా బాబు, ఆడి మాట విన్నావు అనుకో కుక్కతో కట్టుకుని గోదావరి ఈదినట్టే అంటే దాని అర్థం ఏంటి? వీడు నట్టేట్లో ముంచేస్తాడు అని మాట నమ్మొద్దు, వాడితో జోలికి వెళ్ళొద్దు, వాడితో సహవాసం చేయొద్దు అని. మనుషులు అపనమ్మకస్తులే, మనుషులు నమ్మకస్తులు కాకపోవచ్చు, మనుషులు ఇబ్బందిగా ఉండవచ్చు,
కానీ వాక్యం చెబుతుంది మనం నమ్ముచున్నటువంటి దేవుడట నమ్మదగినవాడు. హల్లెలూయా. ఎలాంటి వాడట? నమ్మదగినవాడు. మన నమ్మకాన్ని ఆయన మీద పెట్టుకోవడానికి ఆయన సమర్థుడు. మన నమ్మకాన్ని ఆయన మీద పెట్టుటకు ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇచ్చిమిచ్చు 36 పర్యాయాలు దేవుడు నమ్మదగిన వాడు అని రాయబడింది. ఎన్నిసార్లు? 36 సార్లు రాయబడింది. ఈరోజు దేవుడు ఏ ఏ విషయాలలో నమ్మదగిన వాడో, ఏ ఏ విషయాల్లో ఆయన నమ్మదగిన వాడిగా ఉంటాడో ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సమయాభావాన్ని బట్టి ఎన్ని అవుతే అన్నీ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు సర్వోన్నతుడైనటువంటి దేవుడు మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను మాట ఇచ్చాను, ఆ మాట నెరవేర్చడానికి ఆతురపడుతున్నాను అంటాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు ఎలాంటి వాడంటే, మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మాట నెరవేర్చడంలో ఆయన నమ్మదగినవాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం. మాట నెరవేర్చడంలో ఆయన నమ్మదగినవాడు. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. మనం దైవ లక్షణాలను కలిగి ఉండాలి. క్రీస్తును పోలిన మనం నడవాలి. క్రైస్తవుడు మాట ఇస్తాడు. ఇప్పుడు చాలామంది మనుషులు మాట ఇస్తారు, మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడతారండి. కొంతమంది అంటారు, ఒరే నీకెందుకు, నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎప్పుడు డబ్బులు అవసరమైనా నన్ను నువ్వు సొంతాన్ని అనుకో, వచ్చాయి నా దగ్గరికి వచ్చాయి, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను రా అంట. ఒకవేళ నిజంగా అవసరం వచ్చి వెళ్ళామనుకోండి, ఏమంటారు? అయ్యయ్యో ఇప్పుడు వచ్చావరా, నువ్వు ఇంటికాడ బయలుదేరినప్పుడు ఫోన్ చేయొద్దా, ఇప్పుడే నీకు ఎదురై ఉంటాడు మా బామ్మర్ది, నా డబ్బులు అట్టుకెళ్ళిపోతున్నాడు. అయ్యో ఇప్పుడే మా అత్తగారు వచ్చింది, వాళ్ళకి ఏదో అవసరం ఉందట, ఆవిడకి ఇచ్చేసాను డబ్బులు. అయ్యో ఇప్పుడే చెప్పాల్సిందిరా, డోకరా కట్టేసాను ఇప్పుడే. డోకరా 10వ తేదీ కట్టరు, 1వ తారీఖున ఇప్పుడే కట్టేయాలట. మనుషులు నమ్మదగిన వారు కాదు. మనుషులు మాట ఇస్తారు, మాట తప్పుతారు. మాట మీద నిలబడేవాడు మనుషుడు కాదు. కానీ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? క్రైస్తవుడట మాట నెరవేర్చేవాడై ఉండాలి, మాట మీద నిలబడేవాడు ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 5వ అధ్యాయం 37వ వచనం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. అంతకు మించి ఏదైనా వస్తే అది దుష్టు నుండి వస్తుంది, కీడు నుండి వస్తుంది అట. అంటే మీ మాట ఎలా ఉండాలి? అవును అంటే అవును, కాదంటే కాదు. సహాయం చేస్తాను అన్నామంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మాట మీద నిలబడి ఉండాలి. నువ్వు మాట ఇచ్చావంటే ఆ మాట మీద నిలబడి ఉండాలి. అది క్రైస్తవ లక్షణం. దేవుడు కూడా అదే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో చూద్దాం ఒకసారి. చూడండి, 89వ అధ్యాయం 89వ కీర్తన 34వ చరణం. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. దేవునికి స్తోత్రం. ఆయన నోట్లోంచి బయటకు వచ్చిన మాట అంటే ఆయన ఏం చేయడట? మార్చడట. మనం ఏం చేస్తాం? అనుకూలంగా అవసరాన్ని బట్టి మార్చేస్తుంటాం. అలాగన్నానే నేను అంటే కదండి. కొంతమంది ఏమంటారు తెలుసా? అప్పుడు అలాగన్నాను, ఇప్పుడు ఇలాగ అంటున్నాను ఏంటి అంటారు కదా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఉన్నాను నేను, ఇప్పుడు ఉంటాను అంటున్నాను ఏంటి అంట.
ఇంక అడ్డంగా మాట్లాడితే ఏమంటాం? ఇంకా క్రైస్తవులే. కానీ క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన మాట, క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, నీ మాట మార్చే గుణాన్ని మార్చేసుకో. తీర్మానం తీసుకున్నప్పుడే, ఆలోచన చేసినప్పుడే, నిర్ణయం తీసుకున్నప్పుడే జాగ్రత్తగా నిర్ణయం తీసుకో. జాగ్రత్తగా పరిశీలన చేస్తూ జాగ్రత్తగా నిర్ణయం తీసుకో. జాగ్రత్తగా మాట పలుకు. జాగ్రత్తగా మాట పలికి జాగ్రత్తగా ఆలోచన చేసి మాట వదులు. ఒకవేళ నువ్వు మాట వదిలిన తర్వాత కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బందైనా ఆ మాట మీదే నిలబడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి మనుషులు ఎంతమంది మనం మాట మీద నిలబడుతున్నాం? అలా పెళ్ళిళ్ళలో ఎంతమంది భార్యలు భర్తలకు ఎంతమంది మాట ఇచ్చారు? ఎంతమంది భర్తలు భార్యలకు మాట ఇచ్చారు? ఏమని? కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, వ్యాధి ఎందును, కలిమి ఎందును, వ్యాధి ఎందును, ఆరోగ్యం ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును. ఇంకా చెప్పండి, మీరు ఎవరు చెప్పలేదా? ఎలాంటి పరిస్థితిలోనైనా నువ్వు తప్ప వీరో దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదండి, ఒకటే మినిస్టరీగా నువ్వు తప్ప వేరే దేవుడు లేడు. మరి ఎంతమంది ఈ మాట మీద నిలబడుతున్నారు? ఎంతమంది ఈ మాట మీద నిలబడి తమ భర్తలకు కట్టుబడి ఉంటున్నారు? ఎంతమంది ఈ మాటలకు నిలబడి తన భార్యలకు కట్టుబడి ఉంటున్నారు? మాట మార్చటం, మాట తప్పిపోవటం మానవుని నైజం. కానీ దేవుడు మాట మార్చేవాడు కాదు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడి తన మాటను మన జీవితంలో నెరవేర్చుటకు ఆయన నమ్మదగినవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఆయన నమ్మదగినవాడు. మాట మార్చుటకు నరుని వంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది, 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం అంటాడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుని వంటి వాడు కాదు, పశ్చాత్తాపడకు ఆయన నరుమాత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవునికి స్తోత్రం. నీకు లాంటి నాకు లాంటి కాదు ఆయన మాట ఇచ్చి మార్చేయడానికి. ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని స్థాపించుటకు సమర్థుడు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆయన వాగ్దానం నెరవేర్చుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. ఈరోజు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఒట్టిగా ప్రభువు నన్ను దీవించు ప్రార్థన చేయొద్దు. దేవుడి యొక్క వాక్యంలో వ్రాయబడిన వాగ్దానాలన్నిటినీ ధ్యానం చేస్తూ, అయ్యా నువ్వు పలానాసారి పలానా మాట అన్నావు, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే ఇలాంటి ఆశీర్వాదం ఇస్తానన్నావు, నీ మందిరంలో పరిచర్య చేస్తే ఇలాంటి దీవెనిస్తానన్నావు, నీ మందిరంలో ప్రభు కానుకలు ఇస్తే ఇలాంటి దీవెనిస్తానన్నావు, దశమభాగం ఇస్తే ఈ దీవెనిస్తానన్నావు, పరిచర్య చేస్తే ఈ దీవెనిస్తానన్నావు, అయ్యా నీ మందిరంలో ఆరాధన చేస్తే ఈ దీవెనిస్తానన్నావు, అయ్యా నీ మందిరంలో ఆరాధనకి వెళ్తే ఈ దీవెనిస్తానన్నావు అని ఆయన వాగ్దానాలు ఎత్తుబట్టి నువ్వు ఏవైతే పనులు చేశావో ఆ పనికి తగినటువంటి వాగ్దానాలు ఎత్తుబట్టి దేవుడి సన్నిధిలో ప్రభువు దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువు నువ్వు మాట ఇచ్చావో నీ మాట చెప్పున నా జీవితంలో నెరవేర్చువాడి. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏం చేశామో ఆ దానికి తగిన ప్రతిఫలం దేవుడు రాసిపెట్టాడు బైబిల్లో. పరిచర్య చేసేవాడికి తగిన ప్రతిఫలాలు దేవుడు రాసిపెట్టాడు. దశమభాగం ఇచ్చేవాడికి తగిన ప్రతిఫలాలు దాచిపెట్టాడు. ఇక లేకపోతే దేవుని మందిరానికి వస్తే ఆదివారం ప్రార్థనకు వచ్చే వాళ్ళకి తగిన మేలులు దాచిపెట్టాడు. ప్రతిదానికి ఒక్కొక్క మేలు ఉంది. నువ్వేం చేసినా దానికి తగిన ప్రతిఫలం దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు ఎత్తుబట్టి నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం ఎత్తుబట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన వాగ్దానం నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. అది పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 2వ కొరింథీ అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికలో
1వ అధ్యాయము 20వ వచనాలు చూస్తే అంటున్నాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నాయి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన ఆమేన్ అని ఉన్నాయట. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాయి అన్ని వాగ్దానాలండి? ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయట. అంటే బైబిల్లో రాయబడిన వాగ్దానాలన్నీ జరగడానికి సిద్ధంగానే ఉన్నాయి, కానీ ఆ వాగ్దానం పొందుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఆ వాగ్దానం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం మన జీవితంలో తప్పనిసరిగా నెరవేరుతుంది. హల్లెలూయా. అందుకని ఎప్పుడైనా సరే ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలంటే, ప్రభువా ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడావు, మరలా వారం అంతా మేము ఆధ్యాత్మికంగా దేవుని యొక్క దీవెనల చేత నింపబడ్డానికి, నీ కృపలో బలపరచబడ్డానికి అయా నీ వాక్కుతో మాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుని వస్తే, మనస్సును సిద్ధపరచుకుని ప్రభువు మాట కొరకు సిద్ధపరచుకుని వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువారు దైవ సేవకుడి ద్వారా మనతో మాట్లాడతాడు. అప్పుడు ఈ ప్రార్థన చేసుకుని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా గమనించాలి, ఈ వారం అంతా దేవా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు అని ప్రార్థన చేసిన వాళ్ళు ఆదివారం వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు అని వెళ్ళిపోతారు. వారం అంతా ఏ ప్రార్థన చేయకుండా ఆ సీరియల్ చూసి ఆ పిచ్చపాటి మాట్లాడుకొని ఆదివారం అవుతాడికి బైబిల్ నా పక్కన ఓ దెబ్బ కొడతారా మీరు? ఈ శం మీద ఓ దెబ్బ, ఆ శం మీద ఓ దెబ్బ. ఎందుకంటే ఇది బీరువా మీద ఎట్టేస్తాం కదా, మనం బీరువా మీద ఎట్టేస్తాం ఆదివారం దాకా. ఈ ఆదివారం దాకా దుమ్మంతా దాన్ని పట్టే ఉంటుంది అంతే. ఏం చేస్తాం? ప్రభు అన్నాడు పాత్రకి వెళ్దాం, అయ్యి ఇంకో దెబ్బ ఈ పక్కన వేసి సంకనెట్టేసి వచ్చేస్తాం. ఇవేళతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎలాగ మాట్లాడుతాడు? వీళ్ళేమంటారో తెలుసా, ఈరోజు పాస్టర్ గారు నా గురించి వీళ్ళు ఈ రకం. ఏ రకం వెళ్ళో ప్రార్థన చేయకుండా వచ్చే రకం ఇది. దేవుడు నాతో మాట్లాడిన రకం ఏంటో తెలుసా? వారమంతా ప్రార్థన చేసి సిద్ధపడి ప్రభువు నాతో మాట్లాడును గాక అనుకుని వచ్చిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడు నాయన, నన్ను బలపరుచు నాయన, నాకు వాగ్దానాలు ఇవ్వాలని ప్రార్థన చేసుకుంటే ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత నీతో వాగ్దానాలు ఇస్తాడు. మేము ఈ వారమంతా ప్రార్థన చేస్తాం, సేవకుడి వారమంతా ప్రార్థన చేస్తాడు. ప్రభువా నీ పిల్లలకు ఏ ఆహారాన్ని సిద్ధపరచాలి, ఏ వాక్యాన్ని సిద్ధపరచాలని ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు మీ అందరి మాటలు విని 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 మీ అందరి హృదయాలకు కావలసినటువంటి ఆహారాన్ని ఇక్కడ మా దగ్గర సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి చికెన్ కావాలో, ఎవరికి మటన్ కావాలో, ఎవరికి పప్పుసారు ఇష్టమో, ఎవరికి పప్పుసారులో వడియాలు ఇష్టమో, ఏంటది ఆమ్లెట్ ఇష్టమో, అన్ని దేవుడు సిద్ధపరిస్తాడు. ఇక్కడ అన్నిటిని దేవుడు సిద్ధపరిచి ఇక్కడ వాక్యాన్ని ఇస్తాడు. అప్పుడు మన హృదయాలు తేటపరచబడతాయి, మన హృదయాలు బలపరచబడతాయి, మన హృదయాలు సిద్ధపరచబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తుపట్టుకుని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం మన జీవితంలో అవునన్నట్టుగానే ఉంది. హల్లెలూయా. ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరడానికి ఆయన మాట తప్పని దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన ప్రతి వాగ్దానం మందే, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. కానీ మన వాగ్దానాలు పొందుకోవడానికి ఇష్టం చూపించలేకపోతున్నాం. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వెళ్ళండి. దేవుడు ఎలాంటి మాట తప్పని వాడు మాట చెబుతాను మీకు విషయం. దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి 75 సంవత్సరాల వయసులో అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము నీకు కొడుకునిస్తాను అన్నాడు. అబ్రహాం అనుకున్నాడు, ఇప్పటికే ముసలోడిని అయిపోయింది, 70 సంవత్సరాలు వచ్చాయి, ఇంక ఈ సంవత్సరం ఇచ్చేస్తాడేమోలే, వచ్చే సంవత్సరం పుట్టేస్తాడేమోలే అనుకున్నాడట అబ్రహాం. కానీ ఆ సంవత్సరం పుట్టలేదు, వచ్చే సంవత్సరం పుట్టలేదు. పుడతాడు అనుకునేసరికి వెనక చూసుకునేసరికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయంటే 25 సంవత్సరాలు అయిపోయాయి. 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రభు మమ్రే గృహం దగ్గర ఉన్నటువంటి దావీదు అబ్రహాం దగ్గరకు వచ్చేసి, దావీదు అబ్రహామా నువ్వు ఇచ్చిన ఆతిథ్యం ఇచ్చానయ్యా, మళ్ళీ సంవత్సరం నీ కడుపులో కొడుకు పుడతాడయ్యా అనగానే శారా కూడా నవ్వేసింది. ఎందుకు నవ్వుతుంది ఆవిడ
అని అడిగాడు. బాగానే ఉంది. 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి లోతు ఇంట్లోకి వెళ్ళాడు. లోతు సొదొమ గొమొర్రాని కాల్చి పాడేశాడు. 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి మీకు చూడండి, అబ్రహాముకు దేవుడు మళ్ళా సంవత్సరానికి పిల్లోడు పుడతాడనేసరికి మళ్ళీ సంవత్సరం పిల్లోడు పుడతాడంటే అప్పటికి అబ్రహాముకి ఎన్ని వయసు, ఎంత వయసు? 99 సంవత్సరాలు. అప్పుడు శారాకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? పోనీ 5 సంవత్సరాలు కాబట్టి 10 సంవత్సరాలు గ్యాప్ వేసుకోండి. 99 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఉంటాయి. 90 సంవత్సరాలు గ్యాప్, 9 సంవత్సరాలు గ్యాప్ వేసుకుంటే 90 సంవత్సరాలు ఉంటాయి. 90 సంవత్సరాల వయసులో ఈమె 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి 18వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, నీ కొడుకుని ఇస్తానని. 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రహాముకి శారాకు ఇంచుమించు 90 సంవత్సరాలు వచ్చేసాయి. శారాకు 90 వచ్చేసాయి, అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చేసాయి. ఈ వయసులో అబీమెలెకు అనేటువంటి రాజు శారాన్ని తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల వయసులో? మీకు విషయం చెప్తాను, నాకు అర్థం కాక అడుగుతాను. ఎవడైనా 90 సంవత్సరాలు ఉన్నవాడికి లైన్ ఎత్తాడా? మామూలుగా సమాధానం చెప్పు, మామూలుగా అనుకో, మనలో మన మాట. 90 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి కాదు, 90 సంవత్సరాలు ఉన్న ఆవిడ ఎలా ఉంటుంది? ముఖమంతా లొడదలడిపోయి వృద్ధాప్యం వచ్చేసి ఇంచుమించు కర్రట్టుకుని నడిచే పరిస్థితికి వచ్చామంట. ఆ వయసుకు వచ్చేసినటువంటి శారాను అబీమెలెకు ఏం చేశాడు తెలుసా? నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళిపోడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సంవత్సరంలో అంటే 90 సంవత్సరాల వయసులో శారం ఎలా ఉంది ఇప్పుడు? చెప్పట్లేదు, కన్నె పిల్లలాగా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 90 సంవత్సరాల వయసులో ఇంచుమించు 30 సంవత్సరాల వయసు అమ్మాయిలాగా ఉంది, లేదా 25 సంవత్సరాల వయసు అమ్మాయిలాగా ఉంది. అందుకనే ఇష్టపడ్డాడు. లేదా ఒక రోజు ముసలిదాన్ని ఇష్టపడ్డ పెట్టాడు, కాకపోతే బుద్ధి లేకపోతే. దేవునికి స్తోత్రం కదండి. వయసు చూడలేదు ఎవరు? అబీమెలెకు వయసు తెలియదు, ఆమె రూపమే చూశాడు. ఆమె రూపం సౌందర్యవతి, ఆమె యవనస్తురాలా కనబడింది. తీసుకెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం అంటే నా చిల్లు అంటాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఒక మొత్తుకే మొత్తాడు. అబీమెలెకు అంటాడు, అబ్రహాము ఎందుకు అబద్ధం చెప్పారా? ఒకవేళ నేను పెళ్లి చేసేసుకుంటే ఆ శాపం నా మీదకి వచ్చాను కదా అంటే, నువ్వు నీకు భయపడి నీ ప్రజలకు భయపడి నీ అబద్ధం చెప్పారంటే, సర్లే తీసుకెళ్ళరా బాబు, జాగ్రత్తగా నీ భార్యను పెంచుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. 21వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాముకి శారా పిల్లను కనేసింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు తన మాట నెరవేర్చడానికి వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి శారా జీవితాన్ని, శారా యొక్క శరీరాన్ని పక్షిరాజు యవనము వలె నూతన పరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నెరవేర్చడానికి అవసరమైతే మృతమైన శరీరాన్ని సజీవంగా చేయగలడు ఆయన. అవసరమైతే ఆయన మాట నెరవేర్చడానికి ప్రకృతి చక్రాన్ని మార్చగలడు ఆయన. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన మాట తీసుకున్న నీవు నీ జీవితంలో ఆయన మాట నెరవేరక మానదు. నీ జీవితంలో ఆయన వాగ్దానం నెరవేరక మానదు. ఎందుకో తెలుసా? ఆయన మాట తప్పని దేవుడు, ఆయన నమ్మదగిన. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మనం నమ్మదగిన దేవుని సన్నిధిలో ఉన్నాం, నమ్మదగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఆరాధించుచున్న దేవుడు నమ్మదగిన వాడు, శక్తిమంతుడు, బలవంతుడు. మాట ఇచ్చి తప్పుటకు నరుని వంటి వాడు కాదు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. దేవుడు ఇంకెందులో నమ్మకమైన వాడో చూడండి. యాహాదు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడట. ఎందులో నమ్మదగిన వాడంటే మనలను పవిత్రులుగా చేయడంలో నమ్మదగిన వాడట. హల్లెలూయా. మనలను పవిత్రపరచడానికి నమ్మదగిన వాడట. ఎందుకు మనల్ని పవిత్రపరచాలి అంటే జాగ్రత్తగా వినాలి. ప్రతి మనుష్యుడు కూడా ఆశ ఏంటంటే, ప్రతి మనుషుని ఆశ ఏంటంటే పరలోకం వెళ్ళాలని. ప్రతి మనుషుడు అనుకుంటాడు నేను చచ్చిపోయిన తర్వాత పరలోకంలో ఉండాలి, నేను చచ్చిపోయిన తర్వాత దైవలోకంలో ఉండాలి, దేవలోకంలో ఉండాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి అనుకుంటాడు. అక్కడికి వెళ్ళాలంటే మనుషుడు సాధారణంగా వెళ్ళలేడు. మనుషుడు పాపముతో వెళ్ళలేడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆయనే దేవుడే ఈ లోకానికి మనుషునిగా దిగి వచ్చి మనుషునిగా జీవించి మనందరి పాపముల కొరకు ఆయన కలవరి శిలువలో రక్తం గార్చి ఆయన రక్తము ద్వారా మనలను పవిత్రపరిచి మనల కొరకు ఆయన మరణము పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన మనకు ప్రతి పాపము నుండి మనకు విముక్తినిచ్చాడు. పరిశుద్ధుడు కృప కలిగిన తండ్రి మీకే స్తోత్రాలు. అయా మీరు నమ్మదగిన దేవుడు అని అయ్యా నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. వినిన వాక్యాన్ని మొదలు నడిపించేయండి, నీ కృపలు బలపరచమని. అయ్యా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, గృహాలలో ఉండి వాక్యాన్ని వింటున్నారో, వారి కుటుంబంలో నెమ్మది మీరు దయచేయండి, వారి శ్రమలలో బలమును మీరు దయచేయండి, వారి లేవనెత్తండి నాయనా. నువ్వు నమ్మదగిన దేవుడు అని, వారి ప్రార్థనలకు ప్రతిఫలమిచ్చే దేవుడు అని, వారిని క్షమించుటకు సమర్థుడు అని, అయ్యా వారిని బలపరచుటకు సమర్థుడు అని, మాట ఇచ్చి నెరవేర్చుటకు నమ్మదగిన వాడు అని నీ కృపలో బలపరచబడడానికి సహాయం చేయండి. నీ ఆత్మకార్యాలు వారి కుటుంబంలో మీరు నెరవేర్చి మీరే మహిమ పొందమని, కూడొచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్.